ఈరోజు నవరాత్రుల్లో మొదటి రోజు. సో నేను మీ అందరితో నా ఫేవరెట్ మ్యాంగో పులిహోర ఏ సీజన్లో అయినా చేసుకోగలుగుతామో ఆ రెసిపీ షేర్ చేసుకుంటాను. ఫ్రోజన్ మ్యాంగోసా అనుకుంటున్నారా? ఇది మన అందరి ఇండియన్ స్టోర్స్లో దొరుకుతుంది, ఫ్రోజన్ సెక్షన్లో ఉంటుంది. నేనైతే ఇది పప్పులో కూడా యూస్ చేస్తాను. చాలా పుల్లగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. వేరే ఇంగ్రీడియంట్స్కి వచ్చేసి జీరా, ఆవాలు, పసుపు, పల్లీలు అండ్ గ్రీన్ చిల్లీస్ స్లిట్ చేసుకొని కట్ చేసి పెట్టుకోండి. ఫ్రోజన్ మ్యాంగోస్ వచ్చేసి ఈధర్ ఇలా పొడుగ్గా వస్తాయి, లేకపోతే చిన్న చిన్న క్యూబ్స్ లాగా కూడా వస్తాయి, డిపెండింగ్ ఆన్ ద బ్రాండ్ మోస్ట్లీ. ముందుగా అది రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు నార్మల్ వాటర్లో సోక్ చేసుకుంటున్నాను. అది మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక్కసారి వాషింగ్ అయిపోయిన తర్వాత మనం చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకుంటున్నాను. నేను వెనకాల ఉన్న నింజా చాపర్ యూస్ చేస్తాను, సో సైజ్ అంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ చాపర్ అయితే నాకు ఎంత ఫేవరెట్ అంటే చాలా ఈజీ చేస్తుంది ఆ వర్క్. విత్ ఇన్ 10 సెకండ్స్లో ఏదైనా జాబ్ అయిపోయింది. నేనైతే క్యారెట్స్, బీన్స్ అలాంటివి కూడా పెద్ద సైజ్ పట్టించుకోలేనివి నేను దీంట్లోనే చాప్ చేస్తాను. అది కూడా స్మూత్గా చిన్నగా వచ్చింది. మీరు కావాలంటే మీరు మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను. దాంట్లో జీరా, మస్టర్డ్ సీడ్స్ ఇంకా పీనట్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటాం. పీనట్స్ వచ్చేసి, పల్లీలు వచ్చేసి మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవడం బెటర్, ఎందుకంటే లేకపోతే సాఫ్ట్గా అనిపిస్తుంది, తర్వాత తినడానికి క్రంచీగా ఉండవు. కొంచెం అలా బ్రౌనిష్ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ అయ్యే హింజ్ ఆప్షనల్. అది యూజువల్లీ మనం ఫెస్టివల్ అలాంటివి కొంచెం మంచి టేస్ట్ రావాలంటే హింజ్ యాడ్ చేస్తాను. ఇంకా కర్రీ లీవ్స్ అవి కొంచెం కుక్ అయిన తర్వాత, చిటపట అయిన తర్వాత ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. అవి మధ్యలో స్లిట్ చేసి పెట్టుకున్నాను ముందే. గ్రీన్ చిల్లీస్ కూడా కొంచెం కుక్ అయిన తర్వాత ఇందాక మనం బ్లెండ్ చేసి చాప్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్ ఉంది కదా, అది యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి దాన్ని మంచిగా కలిపేసుకోండి. టర్మరిక్ యూజువల్లీ ముందు కూడా యాడ్ చేయొచ్చు, బట్ నేను ఇప్పుడు యాడ్ చేసాను. ఇదంతా కుకింగ్ కూడా మీరు 5 or 6 మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే బెటర్, లేకపోతే తొందరగా మాడిపోతుంది. సాల్ట్ 1/2 teaspoon యాడ్ చేశాను, డిపెండింగ్ ఆన్ ద టేస్ట్. జీరా 1/4 teaspoon, మెథి ఒక చిన్న పించ్. ఈ రెండు అనేవి ఆప్షనల్, మీరు వేసుకున్నా వేసుకోకపోయినా బాగుంటుంది. ఇది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది, సో నేను యాడ్ చేశాను. అంతా బాగా మిక్స్ అయ్యే వరకు వెయిట్ చేయండి, కుక్ అవ్వాలి కొంచెం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4 to 5 minutes కుక్ చేయండి, అదే 4 or 5 ఫ్లేమ్ మీద. కుక్ అయిపోయింది. ఇప్పుడు అది ఒక్కసారి కుక్ అయిపోయిన తర్వాత నేను రైస్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాను, అది 1 cup నేను యాడ్ చేసేస్తున్నాను దీనికి. ఒక్కసారి రైస్ యాడ్ చేసి ఇది లమ్స్ ఏం లేకుండా నీట్గా కలుపుకోవడానికి ట్రై చేయండి.
ఒక్కసారి అది కలిసిపోయిన తర్వాత బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. యమ్మీ యమ్మీ ఆసమ్ మ్యాంగో పులిహోర. ఇండియాలో తిన్నట్టే పుల్ల పుల్లగా భలే ఉంటుంది. నేను బయట నార్మల్ మ్యాంగోస్ కంటే ఫ్రోజన్ మ్యాంగోస్ ఇంకెక్కువ పుల్లగా మంచిగా అనిపిస్తుంది నాకు. సో నేను పప్పు ఏమైనా చేయాలన్నా కూడా నేను ఆ మ్యాంగోస్ని యూస్ చేస్తాను. Thank you for watching the video. If you like the video, please like, share and subscribe.